తీసుకోలేదు. ఇదే మా ప్రధానమైన ప్రశ్న. కిరణ్ గారు, సరే వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది కొంచెం పక్కన పెడితే, తప్ప ఎవరు చేసినా కూడా ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. దానికి మీరితే తప్పు లేదు మాది తప్పు అని మాట్లాడుకోవటం కంటే ఏం చేయాలి అనే దాంట్లో సరే ప్రభుత్వం తరపున రెస్క్యూ టీంలు వెళ్ళాయి, అక్కడ వాళ్ళ ప్రాణాలు కాపాడే స్టేజ్లో ఉన్నారు. బట్ ఏమవుతుంది ఏంటి అనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బట్ బీజేపీలో ఎలాంటి చర్చ నడుస్తుంది దీని గురించి? వాళ్ళు చెప్తున్నట్టు ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమా? మేడం, ఇక్కడ ప్రధానంగా ఎస్ఎల్బిసి అనేది ఒక పెద్ద టాస్క్ అయినటువంటి ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ప్రారంభ దశల్లోనే అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. అంటే పర్మిషన్స్ దొరకడంలోనే కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే విషయంలో కానివ్వండి, అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళు ఒక సందర్భంలో నేను విన్నది ఏంటంటే, ఒక సందర్భంలో వాళ్ళ క్యాంపుకి కూడా పవర్ కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం పూర్తి కుంగిపోయింది. వాళ్ళు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఒక సందర్భంలో. సో దానివల్ల కూడా ఒక సమస్య కారణమైందనేది ఒక పాయింట్. సో దాంట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వాలు గతంలో, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా అందరూ నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 85 నుంచి మొదలు పెట్టుకుంటే, 83, 84 నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 2014 వరకు వాళ్ళే పరిపాలించారు. ఆ పరిపాలించిన దాంట్లో వాళ్ళు 10 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలని మధ్యలో టీడీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు. మ్యాక్సిమం వాళ్ళే పరిపాలించారు. సో దాంట్లో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టు ఎందుకు ఇంత డిలే జరిగిందనే దానిపైన ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ 2019లో ఎప్పుడైతే ప్రాజెక్ట్ని ఆపేయడం జరిగిందో, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఆపినప్పుడు వాటర్ వస్తుంది, వాటర్ లెవెల్ వస్తుంది, మర్డర్ వస్తుందని చెప్పేసి ఆపేయడం జరిగింది. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాదాపు ప్రాజెక్ట్ 6 సంవత్సరాలు ఆగిపోయింది. అంటే ఒక కట్టిన ఇంట్లకి మనం గృహప్రవేశం చేయకపోతే ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే మంచి కట్టుకున్నాం, ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాము, డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాము. ఒక 6 సంవత్సరాల వరకు ఆ ఇంట్లో పోకపోతే అది బూత్ బంగ్లా లాగా మారిపోతుంది. సో ఇక్కడ పరిస్థితి ఇంకోటి ఏంటంటే, మనకు ఈ ఎస్ఎల్బీసీలో ఎస్పెషల్లీ ఆల్రెడీ పైనుంచి వాటర్ వస్తుంది. అంటే ఒక నిమిషానికంట మేడం 8,000 లీటర్ల వాటర్ వచ్చేదట. పైనుంచి వాటరు ఒక నిమిషానికి 8,000 లీటర్ వచ్చేది. అంటే ఒక ట్యాంకర్, దాదాపు ఒక ట్యాంకర్ పైన 2 ట్యాంకర్ల వాటర్ వచ్చేదట. దాన్ని ఒక ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ద్వారా దాదాపు 3,500 లీటర్లు వచ్చేటట్టు దాన్ని ఆపేయడం, గ్రాఫ్టింగ్ చేశారట. సో 3,500 లీటర్లు వస్తున్న సందర్భంలో కూడా ఈ కాలక్రమంలో ఇదంతా టైం ఆపేయడం వల్ల, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏం చెప్తుందంటే 19 నుంచి 24 మధ్యలో ఆగిపోవడం వల్ల ఆ వాటర్ కంటిన్యూ వస్తూనే ఉంది తప్ప, ఆ వస్తూ కాస్త ఏం జరిగిందంట, అక్కడ ఇంజనీర్స్ కానీ పెద్ద విశ్లేషకులు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ కొండల మధ్యలో ఇది ఎలా ఉంటుందంటే బ్రిక్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రాయి ఉంది, ఇక్కడ రాయితో డ్రిల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ నుంచి రాయి మధ్యలో ఏదో ఒక 8 మీటర్స్ 9 మీటర్స్ ఈ మట్టి అనేది వచ్చిందండి. ఇప్పుడు వాటర్ అనేది వస్తూ దాని చుట్టూన్న రాళ్ళు ఉంటాయి కదా మేడం, అంటే అరౌండ్ 3,000 టన్స్ ఉన్నటువంటి రాళ్ళు సడన్గా వచ్చేసి ఆ సెగ్మెంట్ మీద పడిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్టు వాటర్ని మనం ఆపకపోవడం ఒకటి, ఒకవేళ పూర్తిగా ఆపేసి ఇంకో దగ్గర నుంచి వాటర్ లీక్ అవుతుందని ఒక ఆలోచన. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లేట్ చేయడం వల్ల ఆ యొక్క దాదాపు 3,000-4,000 టన్స్ ఉన్నటువంటి రాళ్ళు వచ్చి ఒక సెగ్మెంట్ మీద పడే వరకు ఆ సెగ్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఈరోజు. అంటే విషయం ఏంటంటే, నిర్లక్ష్యము లేట్ చేయడం వల్ల ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడు ఆపేసుకుంటూ ఏదైనా కమిషన్లను బేస్ చేసుకొని పనిచేస్తున్నటువంటి ప్రాజెక్ట్ లాగా మారిపోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే దాని ఎస్టిమేషన్ వేసి దాన్ని మార్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 4,000 కోట్లకు చేసింది. గత ప్రభుత్వం 2,900 కోట్లు వేసి ఈ ప్రభుత్వం 4,000 కోట్లకు చేసింది. అంటే ఎంతసేపు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ పెరుగుకుంటూ పోతుంది తప్ప ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. ఇదేమైపోయింది, రోజంతా పిండుకుందాం అనే కాడికి పరిస్థితి వచ్చింది. పాలు బరే ఇంత పెట్టుకుంటూ గడ్డి పెడితేనే ఉందో పాలు పిండుకుందామనే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనుకో దానికి ఒక ఎస్టిమేషన్ టైం ఉంటుంది కదా, ఆ ఎస్టిమేషన్ టైం లోపల కంప్లీట్ చేయనప్పుడు ఆ బ్లాక్ ఆల్రెడీ ఆ జేపీ అసోసియేట్స్ అనే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అలా చాలా పెద్ద టనల్స్ వాళ్ళు వర్క్ చేశారు, చాలా పెద్ద అసోసియేట్ వాళ్ళు. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు అట్లా లేరు. మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ వాటర్ లెవెల్ ఇంకా వస్తుందని తెలిసి కూడా ఈరోజు పట్టించుకోకుండా, మరి వారి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచించకుండా, అన్నట్టు రెస్క్యూ టీంని అక్కడ పక్కకు పెట్టుకోకుండా, ఇప్పుడు ఇక్కడ ఏదో అయిపోతుందని చెప్పేసి హైడ్రాన్ తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ళ మీద గులగొడుతుంటారు. అక్కడ అవసరం ఉన్న కాడ రెస్క్యూ టీంని పెట్టకుండా, ఇక్కడ అవసరం ఎక్కడైతే విషయం వాటర్ వస్తుందని తెలుసు
లోపలికి వెళ్తున్న వాళ్ళు ఏం విషయం జరుగుతుందో చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మేము వాటర్ వస్తుందని చెప్తున్నాము, మట్టి పడుతుందని చెప్తున్నాము, అయినా కూడా పట్టించుకోలేదని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు కార్మికులు చెప్తా ఉన్నారు. అంటే కార్మికుల పైన నిర్లక్ష్యం, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కార్మికుల పైన నిర్లక్ష్యం. ఇప్పుడు కార్మికుల ప్రాణాలు పోతే అని పెట్టేసారు కాబట్టి ఈరోజు వాళ్ళ పరిస్థితి అది. ఇంకోటి, ఈరోజు మంత్రులు పోతున్నారు, పోయి సందర్శిస్తున్నారు, వాళ్ళు అదొక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారంట. మేము రెస్క్యూ టీంలో ఉంటే వీళ్ళు పదే వీళ్ళు వచ్చి విజిట్ చేయడం వల్ల మేము వాళ్ళని 11 కిలోమీటర్లు తీసుకోవడం పోవడము, వాళ్ళకి ఆక్సిజన్ ఏర్పాటు చేయడం, మళ్ళీ తీసుకొని బయటికి రావడము, ఇదే అవుతుంది తప్ప మేము చేసే పని కరెక్ట్ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. రెండో విషయము, ఇప్పుడు ఇది ఎక్కడైతే కొలాప్స్ అయింది, మంత్రులు వాళ్ళు పోకపోతే పోలేదని మీరే అంటారు. అవునండి, బయట ఉండి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ దాకా పోయి ఫోటోలు దిగి షో చేయాల్సిన అంత అవసరం ఏముంది? ఇప్పుడు ప్రాణమే పోతుంది, గాలి లేదు అక్కడ పరిస్థితి. నీకు గాలి ఏర్పాటు చేసుకోవడం అక్కడ లోపల ఇప్పుడు ఒక విషయం మేడం, 14 కిలోమీటర్ దాంట్లో 11 కిలోమీటర్ల వరకే మంత్రి గారు పోయారు. బాగా అర్థం చేసుకోండి విషయం. 11 కిలోమీటర్లు మంత్రి గారు పోయారు. ఇంకో 2 కిలోమీటర్ల అవతల మొత్తం కొలాప్స్ ఉంది. 2 కిలోమీటర్స్ అవతల వాళ్ళు మనుషులు ఉన్నారు. అసలు ఈ వీళ్ళకే ఆక్సిజన్ దొరకట్లేదు 11 కిలోమీటర్స్ యువతల. 2 కిలోమీటర్స్ అవతల ఆ మనిషికి ఆక్సిజన్ వస్తుందని మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఒక్కసారి మనం ఆలోచించి. 11 కిలోమీటర్లకు నీకు పోవడానికే ఆక్సిజన్ ఉండట్లేదు. ఆల్రెడీ కొలాప్స్ అయిపోయిన సెగ్మెంట్ అంతా కూడా మట్టితో పూర్తి నిండిపోయింది. మరి వాటర్తో ఆల్రెడీ మన నడుము లెవెల్ దాకా వాటర్ వచ్చేసిందని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడిది? ఇంకా పైనుండి వర్టికల్ డ్రిల్లింగ్ చేసే పరిస్థితి లేదు. అది డ్రిల్లింగ్ చేయాలని కూడా 500 మీటర్స్ లోపల ఉంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. ఇక్కడ మనం అందరం కొట్లాడుకునే బదులు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రాణాలను ఎలా కాపాడాలి దానిపైనే ప్రస్తుత ప్రభుత్వాలు ఆలోచించాల్సి. ఇప్పుడే కేంద్ర బలగాలు కూడా దిగావని తెలిసింది. ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో కూడా వారు వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పటికైనా రేపు ఈ సెగ్మెంట్ అక్కడ ఆల్రెడీ ఒక టీబీఎం చెడిపోయిందని తెలిసింది. ఇక్కడ ఒక టీబీఎం ఇప్పుడు ఇలా కొలాప్స్ అయిపోయింది. అంటే ఎంత పెద్ద రాయి పడితే 90 మీటర్స్ అంటే 2000 టన్స్ ఉన్నటువంటి మిషన్ 90 మీటర్స్ జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత పెద్ద రాళ్ళు పైనుంచి కింద పడ్డాయో ఒకసారి మనం ఆలోచించాలి. అంటే ఇలాంటి ప్రాబ్లం జరిగింది కాబట్టి అసలు ఎక్కడ కూడా వీళ్ళు ప్రికాషన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల చేసినటువంటి పనిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇక్కడ ప్రభుత్వంది తప్పనేది కాకుండా మీరు ఏదైతే తీసుకుంటున్నటువంటి విషయం ఉందో, ఏదైతే చర్యలు తీసుకోవాల్సిన విషయం ఉందో, ఏదైతే మీరు అప్పచెప్తున్నప్పుడు అక్కడ వాటర్ లెవెల్ ఏముంది? నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక 6 సంవత్సరాలు ఇంట్లో పోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, 6 సంవత్సరాలు ఒక పని స్టార్ట్ చేయకపోతే దాంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో, ఎక్కడెక్కడ మడ్ అంతా ఫామ్ అయిపోయిందో, ఎక్కడెక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ లీకేజ్ అయిపోయిందో అవన్నీ చూసుకోకుండా మళ్ళీ సేమ్ పని స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చిందనేది నా యొక్క ఆరోపణ. నాగన్న గారు, సరే, నిర్లక్ష్యం ఎవరిదైనా కూడా ఆ ఖరీదు వల్ల 8 మంది ప్రాణాలు. వాళ్ళని ఎలా కాపాడతారు ఏంటి? సరే, ప్రభుత్వం తరఫున నిజంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత ఆలస్యమైనా కూడా ఇందాక గౌతమ్ ప్రసాద్ గారు అన్నట్టు 16-18 గంటలు లేట్